ఈ రోజుల్లో కోడింగ్ అనేది మంచి హైప్‌లో ఉన్న స్కిల్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్‌తో సంబంధం లేకుండా అందరూ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. కోడింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో, అసలు కోడింగ్ గురించి ఏమాత్రం ఐడియా లేదు. బట్ బిగినర్‌గా స్టార్ట్ అవ్వడం ఎలా? అండ్ అసలు కోడింగ్ అంటే ఏంటి? దీన్ని నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి? సో, అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అంతకంటే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో, ఇంక స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ కోడ్ ఎలా ఉంటదో చూడాలనుకుంటే ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేయండి. చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో, అందులో వ్యూ పేజ్ సోర్స్ క్లిక్ చేయండి. సో, అప్పుడు స్క్రీన్ మీద ఆ కోడ్ అనేది డిస్‌ప్లే అవుతుందనమాట. అంటే ఆ గూగుల్ పేజ్ అలా కనిపించడానికి ఆర్ మీరు టైప్ చేసింది ప్రాసెస్ చేయడానికి ప్రోగ్రామర్స్ రాసిన కోడ్ అది. కోడింగ్ అంటే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి, కొంచెం బేసిక్స్ తెలిసిన వాళ్ళకి ఆ సోర్స్ పేజ్ చూడగానే ఓహో! ఇది రన్ అవ్వడానికి ఇది కోడ్ అనమాట అని అనుకుంటారు. అదే కోడింగ్ అంటే అసలు ఏం తెలియని వాళ్ళకి అదంతా కూడా ఏదో ఏలియన్ లాంగ్వేజ్ టైప్‌లో ఉంటది. ఎందుకంటే వర్డ్స్ అన్నీ అర్థమవుతూనే ఉంటాయి. బట్ ఎక్కడ సింక్ కుదరదు. సో, భయపడాల్సింది ఏం లేదు. స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్దాం. సో, ఆ సోర్స్ పేజ్ మనకి కంప్లీట్‌గా అర్థం కాకపోవచ్చు కానీ, అందులో ఉన్న కొన్ని వర్డ్స్ మాత్రం మనకు అర్థమవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వన్ గూగుల్ బార్ హైట్ 56 పిక్సెల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ బార్డర్ నన్, హైట్ 100%. సో, ఇవన్నీ చూస్తే ఏం అర్థమవుతుంది? మనం గూగుల్ బార్ యొక్క హైట్ 56 పిక్సెల్స్ ఉండాలని, అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌కి బార్డర్ ఏం అవసరం లేదని, పొజిషన్ ఫిక్స్డ్ ఉండాలని, ఇలా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాం. రైట్? అండ్ దిస్ ఈస్ కోడింగ్. అంటే ఒక కంప్యూటర్ లేదా ఒక సిస్టమ్‌కి నువ్వు ఇలా ఇలా చేయాలి అని చెప్పేసి దానికి అర్థమయ్యేలా ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఇవ్వడమే కోడింగ్. అంటే ఈ సోర్స్ పేజ్‌లో కనిపించేదంతా కూడా కంప్యూటర్ యూజ్ చేసే లాంగ్వేజా అంటే నాట్ ఎగ్జాక్ట్‌లీ. కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ అంటే సెట్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో, 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. సో, ఏ డివైస్ అయినా కూడా ఈ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్‌తోనే నడుస్తుంది. సో, కంప్యూటర్ లాంగ్వేజ్ ఇది కానప్పుడు మరి కోడింగ్ ఏంటి? అదంతా రాయాల్సిన అవసరం ఏముంది అంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ డీల్ మాట్లాడడానికి అబ్రాడ్ వెళ్లారనుకుందాం. సో, అక్కడ మీరు మాట్లాడవలసిన పర్సన్‌కి ఫ్రెంచ్ తప్ప వేరే ఏ లాంగ్వేజ్ రాదు. అండ్ మీకేమో ఫ్రెంచ్ రాదు. సో, ఇప్పుడు మీ ఇద్దరు కమ్యూనికేట్ అవ్వాలంటే ఎలా? యూ నీడ్ ఎ ట్రాన్స్‌లేటర్. ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వచ్చిన ట్రాన్స్‌లేటర్ వాళ్ళ మాటలు మనకి, మన మాటలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు. సో థాట్ ఇప్పుడు ఆ ఫ్రెంచ్ అతను ఏదైతే మాట్లాడాడో అదంతా కూడా ట్రాన్స్‌లేటర్ హెల్ప్ ద్వారా అర్థం చేసుకొని మీరు ఫర్దర్ స్టెప్ ఎయొచ్చు. ఇన్ ద సేమ్ వే బైనరీ లాంగ్వేజ్ మనం యూజ్ చేయలేం. అలా అని హ్యూమన్ లాంగ్వేజ్ కంప్యూటర్ అర్థం చేసుకోలేదు. సో, హ్యూమన్ కంప్యూటర్ కమ్యూనికేషన్ పాసిబుల్ అవ్వాలి కాబట్టి ఈ కోడింగ్ లాంగ్వేజెస్ అనేవి ట్రాన్స్లేషన్ టూల్స్ లాగా పనిచేస్తున్నాయి. సో, మనం కంప్యూటర్‌కి ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నామో అవి ఆ కోడింగ్ లాంగ్వేజ్‌లో టైప్ చేస్తాం. సో, కంప్లీట్ అయిపోయాక కంపైల్ చేస్తాం. సో, దెన్ మనం ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చామో అవన్నీ కంప్యూటర్‌కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్లేట్ అవుతాయి. కంప్యూటర్ మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం మనకు కావాల్సిన అవుట్‌పుట్ ఇస్తుంది. సో, ఇది కోడింగ్ బేసిక్ కాన్సెప్ట్. అండ్ ఈ కోడింగ్‌ని ఎక్కడ యూజ్ చేస్తామంటే వేర్ నాట్ గూగుల్, యూట్యూబ్, రోబోట్స్, గేమ్స్, డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఆల్మోస్ట్ ఇప్పట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా కోడింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే అంత హైప్‌లో ఉంది ఆ స్కిల్. అందుకే ఇప్పుడు కోడింగ్ అంటే అంత క్రేజ్ పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మనం కోడ్ రాస్తున్నట్టయితే, ఇందులో అంత కాంప్లెక్స్ ఏముంది? లాజికల్ థింకింగ్ తోటి పనేముంది? అంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వేలా ఒక కార్ రోబోట్‌ని మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారని అనుకుందాం. ఆ కార్ రోబోట్‌కి. సో, మీరెలా ప్రోగ్రామ్ చేస్తారు? ఒకవేళ వాల్ ఉంటే అటు వెళ్ళకూడదు. ఓపెన్ స్పేస్ ఉంటే ఆ రూట్‌లో వెళ్ళొచ్చు. అంటే టర్న్ లెఫ్ట్ ఇఫ్ యూ క్యాన్, ఎల్స్ స్ట్రెయిట్, ఎల్స్ రైట్. సో, ఇలా రాస్తారు. సో, ఒకవేళ లెఫ్ట్‌లో వే ఉంటే అటెళ్తుంది, లేదా స్ట్రెయిట్ ఎళ్తుంది, లేదా రైట్. సో, ఓకే. కార్ ఇప్పుడు వెళ్ళిపోతది. దాన్ని మీరు స్టార్ట్ చేయాలే గానీ అది స్టార్ట్ అవుతుంది అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఎటు రూట్ ఉంటే అటెళ్తుంది. బట్ ఒకవేళ దానికి డెడ్ ఎండ్ ఎదురయిందనుకో, అది బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఓపెన్ స్పేస్ ఎటూ లేదు కాబట్టి అది ఎటు వెళ్ళలేదు. సో, ఈ కేస్‌లో మీరేం జేయాలి? అది వెనక్కొచ్చి టర్న్ తీసుకునేటట్టు ఇంక్లూడ్ చేయాలి. సో, అలా
ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు దానికి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవ్వచ్చు అని చెప్పేసి మీరు ముందే ఊహించాలి. ఊహించి దానికి కూడా సొల్యూషన్ అనేది ఇంక్లూడ్ చేయాలి ఆ కోడ్‌లో. సో, ఇది చాలా బేసిక్ అప్లికేషన్. కానీ ఏదైనా వెబ్‌సైట్ డెవలప్ చేస్తున్నప్పుడో, లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌కి కోడ్ చేస్తున్నప్పుడో ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఎదురవ్వచ్చు. సో, అవన్నీ మైండ్‌లో పెట్టుకొని కోడ్ రాయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక్కసారి కోడ్ రాసి రన్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్ అయినప్పుడు, ఆ మిస్టేక్ ఎక్కడయిందో అర్థం కాదు సరిగ్గా. అండ్ ఒకవేళ తెలిసినా కూడా దాన్ని మోడిఫై చేసేటప్పుడు కాంప్లెక్స్‌గా ఉంటుంది. సో, అందుకే కోడింగ్ చేయాలంటే కొంచెం లాజికల్ థింకింగ్ యాస్ వెల్ యాస్ పేషెన్స్ అవసరం. ఓపికతో చేయాలి. సో, కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. బట్ కోడింగ్ ఈజ్ ఫన్. సో, కోడింగ్ లాంగ్వేజెస్ మనకి చాలానే ఉన్నాయి. అంటే లైక్ సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ ఇలా. సో, మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకొని స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తున్నట్టయితే ఫస్ట్ సి ఆర్ పైథాన్ నేర్చుకోండి. ఎందుకంటే అవి చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటాయన్నమాట. సో దట్ ఈజీగా కాన్సెప్ట్స్ అన్నీ గ్రాబ్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి ఏదైనా ఒక కోడింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అయితే వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా కూడా అది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో, ఏదైనా ఒక కోడింగ్ లాంగ్వేజ్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. ప్రాక్టీస్ చేయండి. సో, అందులో పర్ఫెక్ట్ అయిపోయారంటే వేరేవి ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో, ఒకవేళ మీరు కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్‌లో చాలా వీడియో ట్యుటోరియల్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా చాలా వెబ్‌సైట్స్‌లో ఫ్రీగా చెప్తుంటారు. అండ్ అక్కడ మీరు నేర్చుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. మనకి ప్రాక్టీస్ చేస్తేనే కదా పర్ఫెక్ట్ అయ్యేది. సో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది. సో, ఇలా ఆన్‌లైన్‌లో పైథాన్ నేర్చుకునే కొన్ని ఫ్రీ సైట్స్ గురించి కూడా ఒక వీడియో తీశాను. సో, డెఫినెట్‌గా ఆ వీడియో కూడా చూడండి. సో దట్ ఏ వెబ్‌సైట్ అయితే మీకు కన్వీనియంట్‌గా ఉంటుందో, ఇంటరాక్టివ్‌గా ఉంటుందో అండ్ ఎక్కడైతే మీరు నేర్చుకోవడం కూడా ఎంజాయ్ చేయగలుగుతారో మీకు అర్థమవుతుంది. సో, మీకు నచ్చిన ప్రాసెస్‌లో మీ లెర్నింగ్ కంటిన్యూ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.